హాయ్ అండి. ఈరోజు నేను ఉప్మా రెసిపీ చూపించబోతున్నాను. అదేంటి ఉప్మా చూపించబోతుంది, ఇది మాకు చేయరాదా అనుకుంటారు. కొంతమంది ఎంత బాగా చేసినా అది టేస్టీగా రాదు. ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అలాగే గుప్పెడు పల్లీలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఓన్లీ 15 సెకండ్స్ ఉడికించండి. మనం వేసిన వెజిటేబుల్స్ 50% బాయిల్ అయిన తర్వాత ఒక కరివేపాకు అలాగే కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను. అదేంటి కొత్తిమీర కాడలు వేస్తున్నా అనుకున్నారా? ఒకసారి మీరు కూడా వేసి చూడండి. తినేటప్పుడు పంట కింద మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. కట్ చేసుకున్న టమాటో వేయండి. టమాటో వేయడం వల్ల మాకి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసి రవ్వను వేసుకుంటూ ఉండలు కట్టకుండా గరిటెతో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్మా దగ్గరికి అవుతుందన్నప్పుడు మూత పెట్టి జస్ట్ 10 సెకండ్స్ వదిలేయండి. ఆఫ్టర్ 10 సెకండ్ల తర్వాత చూడండి, ఉప్మా రెడీ అయింది. మీరు ఈ విధంగా చేసి చూడండి, ఉప్మా మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే ట్రై చేసి ఎలాగొచ్చిందో కమెంట్ చేయండి.